Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఈరోజు మనం చూడబోతున్నాం. దీన్ని భాగాలుగా విడగొట్టి అంటే పార్ట్స్ చేద్దాం అనుకున్నాను, కానీ అది డిస్కనెక్ట్ చేయటం భావ్యం కాదు అనిపించి ఎంటైర్ చాప్టర్ కొంచెం స్పీడప్ చేద్దామని ఒక ఆలోచన. 22 వచనాలు ఉన్నాయి. యోధా పత్రిక కూడా ఇంచుమించు ఇదే కంటెంట్ మనకు కనపడుతుంది. సో అంటే ఒకే సత్యాన్ని దాదాపు ఒకే విధంగా, అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు సేమ్ కంటెంట్ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రెజెంట్ చేసినట్లుగా మనకు కనపడుతుంది. నేను ఇలా అనుకుంటాను, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే విషయాన్ని ఒకేలాగా చెప్పబడిన అందులోని విషయాల్ని 2 అధ్యాయాలుగా మనకి ఇవ్వటంలో అది ఎంత ఇంపార్టెంటో మనం గమనించాలి. కొత్త నిబంధన రాయబడిన విధానం చూస్తే చాలా కాలిక్యులేటెడ్‌గా మనకు కనపడుతుంది. 4 సువార్తలు, యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఆయన మరణము, ఆయన బోధలు, ఆయన జీవితం, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణమైన తర్వాత సంఘం ఎలా ప్రారంభమైంది, అపోస్తులు ఏం చేశారు, సువార్త ఎలా యెరూషలేం దాటి భూదిగంతాల వైపు ఎలా ప్రయాణం చేసింది. ఇది అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. పత్రికల్లో క్రైస్తవ విశ్వాసంలో ఉన్న మౌలికమైన పునాది సత్యాలు, ఇంపార్టెంట్ ట్రూత్స్ అన్నీ కూడా రాసుకుంటూ వెళ్ళారు. సో మన టీచింగ్, మన ఫెయిత్ అంతా అక్కడ ఉంది. మన రక్షకుడి గురించి సువార్తల్లో ఉంది. ఆయన మనకిచ్చిన ఉపదేశాలను సవిస్తరంగా డిస్కస్ చేస్తూ పత్రికల్లో రాశారు. ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం ఆయన రాకడకు సంబంధించి రెండవ అంటే యుగాంతానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి. అయితే చివరి పత్రికలుగా పరిగణించబడుతున్నప్పుడు పేతురు పత్రిక, ఇంకా చివరికెళ్తే లాస్ట్ బట్ వన్ బుక్ యోధా పత్రిక చాలా స్పష్టంగా అబద్ధ బోధకుల గురించి చెప్పడం కనపడుతుంది. సో అబద్ధ బోధల గురించి మాట్లాడటమే తప్పు అనే ఒక దుస్థితిలో క్రైస్తవులు ఉన్నారు. మనకెందుకండి వాళ్ళ గురించి, దేవుడు చూసుకుంటాడు అనే ఒక అతి భక్తిలో ఉన్నారు. మనకెందుకు దేవుడు చూసుకుంటాడన్నప్పుడు ఈ అపోస్తులు అదే రాసుండేవాళ్ళు, దేవుడు చూసుకుంటాడు మీకు అయి అనవసరం అని. కానీ ఒక లాంగ్ చాప్టర్ 1కి 2 సార్లు విత్ ఆల్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మనం తెలుసుకోవాలని, మనం గ్రహించాలని, జాగ్రత్త పడాలని లేఖనాలు చెప్తున్నప్పుడు మనకు అనవసరం అనుకుంటే అది ఉద్దేశపూర్వకంగా పెడచెవి పెట్టడం అన్నమాట. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాల పాటు పరిచర్య చేశాక వెళ్ళిపోతూ చాలా దుఃఖంతో వెళ్ళాడు. నేను వెళ్తున్నాను, క్రూరమైన మృగాలు మధ్యలో మళ్ళీ మీరు అవొచ్చేసి మిమ్మల్ని హార్మ్ చేస్తాయి, మీరు ఎలా ఉంటారో నేను వరీ అవుతున్నా అన్నాడు. యేసుక్రీస్తు వారైతే నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నా అన్నాడు. అబద్ధ బోధకుల విషయం జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు వారే వార్న్ చేశారు. అపోస్తలులు వార్న్ చేశారు. అడుగడుగున ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. అబద్ధ బోధకుల గురించిన ఒక స్పృహ మనకుండాలి. ఒక అవగాహన మనకుండాలి. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని పేతురు భక్తుడు కూడా రాస్తున్నాడు. చూడండి, మొదటి పత్రికలో పరిస్థితులు బాలేనప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో
సజీవమైన నిరీక్షణ కలిగి ఉండి ఎలా తట్టుకొని నిలబడాలో మొదటి పత్రికలో చూసాం. రెండో పత్రికలో స్థిరంగా ఎలా ఉండాలి అని మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో వాక్యాన్ని పట్టుకొని నిలబడండి అని రిపీటెడ్‌గా చెప్పాడు. ఆ వాక్యంలో మీరెంత స్థిరంగా వేళ్ళూనుకుంటారో అదే మీ 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 స్థిరత్వం అని చెప్పాడు. రెండో అధ్యాయం ఏం చెప్తున్నాడంటే మీరు స్థిరంగా ఉండాలంటే అబద్ధ బోధల్ని గుర్తుపట్టాల్సిందే. అబద్ధ బోధల విషయంలో మీకొక అవగాహన ఉండాల్సిందే. అబద్ధ బోధల్ని భక్తులు చాలా సార్లు ఎలా పోల్చారంటే కౌంటర్‌ఫెయిట్ కరెన్సీ నోట్ లాగా పోల్చారు. ఒక నకిలీ రూ. 10 కాగితం అనుకోండి. రూ. 10 కాగితం ఒరిజినల్ ఎలా ఉంటది? నకిలీ ఎలా ఉంటది అంటే మీరు గుర్తుపట్టలేరు. మీరు గుర్తుపట్టలేరు. మీ అందరికీ తెలిసే ఉంటది. కొంతకాలం కిందట ప్రభుత్వం కొన్ని వీడియోలు చేసింది. 500 కాగితాన్ని ఎలా గుర్తుపట్టాలని కొన్ని వీడియోలు చేసింది. దాని నంబర్స్ ఎలా చూడాలి? దాని ఎడ్జెస్‌లో ఏముంటది? దాని టాప్‌లో ఏముంటది? దాని బాటమ్‌లో ఏముంటది? దాన్ని ట్రాన్స్‌పరెంట్‌గా అలా లైట్‌లో పెట్టి చూస్తే ఏముంటది? ఆ సిల్వర్ ఫాయిల్ ఎలా ఉంటది? అందులో హిడెన్‌గా ఉన్న ఎంబోస్డ్ లెటర్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కొన్నున్నాయి. ఒక లైట్ కోణంలో హారిజాంటల్‌గా పెట్టి చూస్తే కానీ ఒక సింబల్ కనపడదు. సో, 2 500 కాగితాల్లానే ఉంటాయి. విషయ పరిజ్ఞానం లేకపోతే ఎలా చూసినా కూడా అది దొంగ నోటని మనం గుర్తుపట్టలేం. అంత ఎగ్జాక్ట్‌గా కాపీ కొట్టి ప్రింట్ చేసే టెక్నాలజీ వీళ్ళు మోసం చేసేవాళ్ళు తెచ్చుకున్నారు. ఒక్కోసారి బ్యాంక్ ఎంప్లాయీసే మోసపోతున్న రోజులు ఇవి. ప్రతి కాగితాన్ని పట్టుకొని రకరకాల యాంగిల్స్‌లో చూస్తే కానీ, ఆ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు తప్ప అది నిజమైన నోటా? కరెన్సీ నోటు నిజమైందా? అబద్ధమా? చెప్పలేకపోతున్నారు. నకిలీ నోటో చెప్పలేకపోతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా తీసుకొచ్చి మీకు 600 కాగితం ఇవ్వరు. 600 కాగితాలు ఉండవు. 600 కాగితాలు ఇస్తే మీరు గుర్తుపడతారు. ఏది వ్యాప్తిలో ఉన్నాయో ఆ కరెన్సీ నోట్‌లే మీ ముందుకు తీసుకొస్తారు. అవి అచ్చుగుద్దినట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా ఉండి మీకు కన్‌ఫ్యూజ్ అయ్యేలాగా తీసుకొస్తారు. మా చిన్నప్పుడు ఇప్పుడు గూడా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇక అయి మానేసాం గాబట్టి. చిన్నప్పుడు మా ఇంటి దగ్గరలో ఏ బడ్డీ కొట్టుంటే అదే మాకు పెద్ద షాపింగ్ మాల్. అంతకుమించి మా ఆర్థిక స్థాయికి మించి ఆ బడ్డీ కొట్టు దాటి మేము ఎళ్ళేవాళ్ళం కాదు. ఆ బడ్డీ కొట్టులో మాకు దొరికే చిప్స్ ప్యాకెట్టే మాకు గొప్ప చిప్స్ ప్యాకెట్. అది చూడటానికి పాపులర్ బ్రాండ్ లానే ఉంటది. పట్టి పట్టి చూస్తే ఎక్కడో స్పెల్లింగ్ తేడా ఉంటది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. ఎప్పుడూ ఉంటారు. పాత నిబంధన కాలం నుంచి ఉన్నారు. యేసుక్రీస్తు కాలంలో ఉన్నారు. యేసుక్రీస్తు తర్వాతున్నారు. ఎప్పుడూ వాక్యాన్ని వక్రీకరించి బోధించేవాళ్ళున్నారు. అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. ఎవ్రి జనరేషన్ హాస్ ఇట్స్ ఓన్ ఫాల్స్ ప్రీచర్స్. ప్రతి తరంలోనూ ఉంటారు. వీళ్ళ గురించి బైబిల్ చాలా స్పష్టమైన విషయాలు చెప్తుంది. ఈరోజు అనిల్ గారు ఇందాక ప్రస్తావించినట్టుగా ఆహ్, మీకొక చిన్న వర్క్ కూడా ఇద్దామనుకున్నాను. ఎందుకంటే మీరు రాయట్లేదని అన్నారు కాబట్టి. సో, ఆహ్, మేబీ మన డిస్కషన్‌లో వెళ్తా ఉంటే మీరు ఆటోమేటిక్‌గా రాసుకునే అవకాశం వస్తే రాసుకోండి. బట్ స్టిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఏదైనా చిన్న అసైన్‌మెంట్ పెట్టాలని అనుకున్నాను నేను. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. హౌ టు రికగ్నైజ్ ఫాల్స్ ప్రీచర్స్ అది మనకు తెలియాలి. ఒకటి అటువలనే మీలోని అబద్ధ బోధకులుందురు. ఫాల్స్ ప్రీచర్స్ ఆర్ ఇనెవిటబుల్. వాళ్ళు లేని స్థలం ఉండదు. వాళ్ళు లేని కాలం ఉండదు. వాళ్ళుంటారు. వీళ్ళ గురించి నేను లైన్‌గా చెప్పుకుంటా వెళ్తాను. బట్ మీకు నేనిచ్చే అసైన్‌మెంట్ ఏంటంటే, వాటిని విడగొట్టి మీరు కొంచెం వర్క్ చేయాల్సొస్తది. ఆ చివర్లో మాట్లాడుకుందాం. నేను ఆ చాప్టర్ మొత్తం కవర్ చేయాలి కాబట్టి కొన్ని వర్సెస్ నేను కొంచెం జంప్ చేసి వెళ్తాను. మీరు తర్వాత చదువుకోండి. వీరు
ఒకటి ప్రభువుని విసర్జిస్తారు. ప్రభువుని విసర్జిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్‌లైన్ చేస్తున్నాను. దే డినై ద లార్డ్. వీళ్ళెంత భక్తిగా మీకు కనపడినా, వీళ్ళు ఎటువంటి పనులు చేసినా కూడా, లేదండి వాళ్ళు అలాంటోళ్ళని అనుకోవట్లేదండి అని మీరు అనొద్దు. నేను ఇంకో మాట చెప్పాలి. అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తుపట్టాలి అనంటే, నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరొక పాపులర్ ప్రీచర్‌ని మీరు మైండ్‌లో పెట్టుకుంటే ఐ యామ్ రియల్లీ సారీ అలా పెట్టుకోవద్దు. ఆ పాపులర్ ప్రీచర్‌ని మీరు మైండ్‌లో పెట్టుకొని, నేను చెప్తుంది ఆయనతో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అది రాంగ్ అని, రైట్ అని మీరు అంచనా వేయొద్దు. అది చదివే పద్ధతి కాదు. వాక్యం ఏం చెప్తుందో ముందు అది చదువుకోండి. వాక్యంలో లిస్ట్ ఔట్ చేసిన పాయింట్స్ ఏంటో అవి మనం ముందు సేకరించుకుందాం. ఆ తర్వాత అటువంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా కనపడతారేమో అని బయట చూద్దాం. అంతేకాని మనసులో ఒకళ్ళని పెట్టేసుకొని, వాళ్ళకి ప్రతి లైను ప్రతిదీ మ్యాచ్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 20 పాయింట్లున్నాయనుకోండి. 20 పాయింట్‌లో ఒక ఆయనలో మీకు 3 పాయింట్లు మ్యాచ్ అయినాయనుకోండి. ఏం చేద్దాం? అంత ఇంపార్టెంట్ అంత డేంజర్ ఏం కాదని వదిలేద్దామా? అది కాదు. వ్యక్తులు దృష్టిలో పెట్టుకొని అధ్యాయాలు చదవొద్దు. అధ్యాయాన్ని చదివిన తర్వాత అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే గుర్తుపట్టే జ్ఞానం ఇమ్మని దేవుడిని అడగాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీ ముందు పెడుతున్నాను. ఒకటి ప్రభువును విసర్జిస్తారు వాళ్ళు. అంటే యేసుక్రీస్తు వారిని వాళ్ళు తృణీకరిస్తారు. విసర్జించడం అనే మాట మీరు అర్థం చేసుకోండి. దే డినై ద క్రైస్ట్. దే రిజెక్ట్ ద క్రైస్ట్. క్రీస్తును, ప్రభువును విసర్జిస్తారు, తృణీకరిస్తారు. ఇది వాళ్ళ క్వాలిటీ. సో, ఏం చేసినా సరే వాళ్ళ ఎంటైర్ లైఫ్‌ని ఒక స్టేట్‌మెంట్‌లో చెప్పాలంటే, దే రిజెక్ట్, దే డినై ద లార్డ్. అదే వాళ్ళ లైఫ్ అంతే ఇక. ఎంత భక్తిగా ఉంటారో, ఎంత తీయగా మాట్లాడతారో, ఎంత మర్మాలు బోధిస్తా ఉంటారో, కానీ వాళ్ళ లైఫ్ గురించి సింగిల్ లైన్‌లో చెప్పాలంటే, ప్రభువును తృణీకరించిన జీవితాలు. ప్రభువును తృణీకరించిన జీవితాలు ఎలా ఉంటాయి? మీరనుకుంటున్నట్టుగా ఉండవు. స్పిరిచ్యువల్‌గానే కనపడతారు. జ్ఞానయుక్తంగానే మాట్లాడతారు. ప్రేమతోనే మాట్లాడతారు. మంచి విశ్వాసుల్లాగానే ప్రవర్తిస్తా ఉంటారు. అసలు మీరు సస్పెక్ట్ చేయటానికి వీల్లేనంత ఆదర్శంగా మీకు కనిపిస్తారు. కానీ పట్టి చూస్తే మాత్రం ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీస్ వాళ్ళలో కనపడొచ్చు. ఒకటి వాళ్ళు వాళ్ళ స్టేట్‌మెంట్ వాళ్ళ లైఫ్ గురించిన సింగిల్ స్టేట్‌మెంట్ ఏంటంటే ప్రభువును వాళ్ళు విసర్జించేసారు. 2 వాళ్ళ లైఫ్ గురించిన అనదర్ స్టేట్‌మెంట్ ఏంటంటే వాళ్ళు నాశనానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు నాశనానికి రెడీగా ఉన్నారు. తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకుంటారు. దే ఆర్ ఫర్ డిస్ట్రక్షన్. వీళ్ళ భవిష్యత్తు నాశనమే. ఈ ఈ అధ్యాయంలో ఈ సంగతి పదే పదే ప్రస్తావనకొస్తుంది. క్విక్‌గా మీరు చూడగలిగితే మొదటి వచనంలో తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకుంటారు అని. మూడో అధ్యాయంలో మీరు చూస్తే చివర్లో అంటే సెకండ్ పార్ట్‌లో పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. వాళ్ళ కోసం జడ్జిమెంట్ రెడీగా ఉందట. వాళ్ళ కోసం తీర్పు రెడీగా ఉందట. ఎక్కువ కాలం పట్టదు. వెరీ సూన్ గాడ్ విల్ డూ సంథింగ్. వాళ్ళ నాశనం ఉందాళ్ళకి. తర్వాత ఆ కింద వచనాలు గూడా మీరు చూస్తా ఉంటే అడుగడుగునా వాళ్ళ గురించిన వాళ్ళ భవిష్యత్తు గురించిన ఇన్ఫర్మేషన్ మనకు కనపడతది. 12వ వచనం ఆఖరి లైన్ గనక మీరు చూస్తే తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనం పొందుదురు. ఎన్నోసారి ఇది థర్డ్ టైమ్ చెప్తున్నాడు. చేతులారా తమ జీవితాలను పాడు చేసుకుంటారు. 14 వచనం మీరు చూడగలిగితే, ఆ వచనం చివర్లో మీరు చూడగలిగితే, శాపగ్రస్తులయుండి, శాపగ్రస్తులయుండి, నాశనం ఈస్ దానికి ఇంకో ఎక్స్‌ప్రెషన్ శాపగ్రస్తులు. దే ఆర్ గాన్. దే ఆర్ లాస్ట్. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు ముందే చెప్పేస్తున్నాడు. దేవుడు వాళ్ళ కోసం ఒక తీర్పును, ఒక శిక్షను, ఒక శాపాన్ని, ఒక నాశనాన్ని రెడీ చేసి ఉంచాడు. ఎందుకంటే అంత దేవుడు అసహించుకునేలాంటి ఒక జీవన విధానం వాళ్ళకుంది.
అది మనల్ని కొంచెం కలవరపెట్టాల్సిన విషయమే. తర్వాత ఇంకొంచెం కిందకొస్తే 17వ వచనం గనక మీరు చూస్తే, వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడు. అనదర్ ఎక్స్‌ప్రెషన్. వీరి కొరకు నాశనం రెడీగుంది. వీరి కొరకు హాని రెడీగుంది. వీరి కొరకు తీర్పు రెడీగుంది. వీరి కొరకు గాఢాంధకారం గూడా రెడీగా ఉంది. ఇంకా మీరు తర్వాత చూడగలిగితే మన యోధా పత్రికలో కూడా ఇవే రిపీట్ అవుతున్నాయి. ఇవే మాటలు రిపీట్ అవుతున్నాయి. నేను ఇక్కడ దీన్ని ఆగుతాను. ఎందుకంటే సఫిషియెంట్‌గా మనకు తెలుస్తుంది. వీళ్ళ భవిష్యత్తు. ఒకటి వాళ్ళ లైఫ్ ఏంటి? వాళ్ళు ప్రభువుని విసర్జించేసారు. 2 వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతారు. శాపగ్రస్తులవుతారు. నిత్యం తీర్పుకు గురవుతారు. 3 వాళ్ళు చేసే పనులు. ఏంటి వాళ్ళు చేసే పనులంటే, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. అబద్ధ బోధకుల గురించి మనం తెలుసుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, వాళ్ళు ప్రభువును తృణీకరించేశారు. ఎంత స్పిరిచ్యువల్‌గా వాళ్ళు మీకు కనపడొచ్చు గాక, దే రిజెక్టెడ్ క్రైస్ట్. అది మీకెలా తెలుసుద్ది? కింద మాట్లాడుకుంటే తెలుసుద్ది. విసర్జించడం అంటే ఏంటో తర్వాత మాట్లాడదాం. 2, వాళ్ళ భవిష్యత్తు బ్లాక్ అండ్ వైట్ రాసేసాడు దేవుడు. దే ఆర్ గాన్ ఆర్ దే విల్ బి గాన్ అంతే. ఇందులోకి మనకి ఇక వాళ్ళు బాగుపడతారన్న హోప్స్ మీరు పెట్టుకోవద్దు. కొంతమందిని మనం ఫాల్స్ ప్రీచర్స్ అని బ్లంట్‌గా ఎవరినైతే మనం విమర్శిస్తున్నామో, గాన్ కేస్ అని అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ లేదిక. ఎందుకంటే వాళ్ళు మారరు. వాళ్ళ లైఫ్ అలా ఉంది. అలా ఉంటది. తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకుంటారు. 3, వాళ్ళ బోధలు ఇదొక ట్రాప్. జాగ్రత్తగా చూడండి ఈ మాట. వాళ్ళు ఏం బోధిస్తారు అంటే, నాశనకరమగు భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. మీరేదైతే వాక్యం వింటున్నారో ఇంతకాలం, దానికి భిన్నమైన ఒక బోధ మీకు నేర్పిస్తారు. అది కూడా ఎలా బోధిస్తారంటే, రహస్యంగా బోధిస్తారు. రహస్యంగా అంటే అర్థం ఏంటంటే, అది నీకెక్కిస్తున్నాడని నీకు తెలియనంత జాగ్రత్తగా ఎక్కిస్తారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ప్రారంభంలో బానే ఉన్నాడండి. ప్రారంభంలో బానే ఉన్నాడండి. మంచిగా అందరిలాగా సువార్త చెప్పాడు. అందరిలాగా చక్కగా వాక్యం చెప్పేవాడు. ఒక 3, 4 ఇయర్స్ తర్వాత మెల్లగా యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడం ప్రారంభించాడండి అని మీరెవరి గురించైనా విన్నారా? ఎందుకు 3, 4 ఇయర్స్ తర్వాత చెప్తున్నాడు? ప్రారంభంలో ఎందుకు చెప్పలేదు? రహస్యంగా ఆ బోధన మీకు పరిచయం చేయటం. విషం ఒక గ్లాసుడు పాలల్లో ఒక చుక్క చాలు. 99% నీళ్లలో ఒక్క చుక్క విషం ఉంటే మీరేమంటారు? 99% ఆయన బోధలు బావున్నాయండి. ఆ ఒక్కటి తప్ప మిగతాదంతా బావుంది. ఆయన అలాంటోడు ఏం కాదు మీరనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. ఆ ఒక్క పాయింటే ఈ 99 ఎర. ఈ ఒక్క పాయింట్ చెప్పటానికే 99 మంచి తియ్యటి ప్రసంగాలు చేస్తాడని మీరు నమ్ముతారా? అబద్ధ బోధకులు మిమ్మల్ని నమ్మించటానికి 90 మంచి ప్రసంగాలు చేసి, 99వ ప్రసంగం అబద్ధాన్ని బోధిస్తే మీరు అంతగా అనుమానించరు. ఫస్ట్ మెసేజే అబద్ధం చెప్తే మీరు గుర్తుపడతారు. 90 చెప్పాక ఒక మెసేజ్ మెల్లగా ఇదేదో అలా అన్నాడు కానీ, అయన్నీ బావున్నాయి బ్రదర్ 10 ఏళ్లుగా వింటున్నాం. ఎప్పుడు మాకు తేడా రాలేదు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ కాంటెక్స్ట్‌లో చెప్పాడో. ఆ మధ్యలో నేను ఒకాయన్ని కామెంట్ చేస్తే ఒకాయన నాకంటున్నాడు, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థం చేసుకోవాలండి అంటున్నారు. ఏ ఉద్దేశంలో ఈ వచనాన్ని బైబిల్‌లో రాసారో ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకోమని మనం చెప్తుంటే, ఆయన ప్రసంగాన్ని ఏ కాంటెక్స్ట్‌లో చెప్పాడో అది నేను కాంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకోవాల్సింది ఆయన ప్రసంగాన్నా, ఈ దేవుని వాక్యాన్నా? వాక్యాన్ని కాంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకోవట్లేదు. వాక్యాన్ని కాంటెక్స్ట్ బట్టి బోధించట్లేదు. కానీ బోధించిన ఆయన మాత్రం ఏ కాంటెక్స్ట్‌లో చేశాడో సహృదయంతో అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఎంత ఘోరం చూడండి. ఈ సహృదయంతో అర్థం చేసుకోవటం అబద్ధ బోధల దగ్గర ఎందుకు రావాలి? వాక్యం దగ్గర ఎందుకుండదు?
ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అబద్ధ బోధకులంటే మీరు వినగానే గుర్తుపట్టేసేలాంటి బోధకులు కానే కాదు. వాళ్ళు భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. నిదానంగా బోధిస్తారు. నిదానంగా అబద్ధ బోధకులుగా ముద్రపడిన వాళ్ళని మీరు చూడండి. వాళ్ళు కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ ఎన్ని చెప్పారో చూడండి. మంచి ప్రసంగాలు ఎన్ని చెప్పారో చూడండి. యూ కెన్ ఈజిలీ ఫైండ్ ఇట్ ఔట్. విషం ఎక్కించినట్టుగా ఎక్కిస్తారు. మొదట్లో లేదండి. ఈ మధ్య స్టార్ట్ చేశాడని మీరంటే అర్థమేంటి? ఇప్పుడు ఏం చెప్పినా కూడా నమ్ముతున్నారు కాబట్టి. మొదట్లో ఎందుకు చేయలేదు మరి? 3 ఎగ్జాంపుల్స్ నేను మీకిస్తాను. ఒకటి, ప్రారంభంలో బానే ఉన్నాడండి. మధ్యలో ఎక్కడో సడెన్‌గా యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడం ప్రారంభించాడు. ఇది మనం వింటాం బయట. రెండోది, ఫస్ట్‌లో బానే ఉన్నారు. చాలా కాలం అయిన తర్వాత మెల్లగా మనం ఆదివారం కాదు సబ్బాత్ ఆచరించాలని చెప్పడం మొదలుపెట్టాడండి అనేవాళ్ళున్నారు కొంతమంది. మూడోది, ప్రారంభంలో బానే ఉన్నాడండి. తర్వాత మెల్లగా బాప్తిసం ఇలా తీసుకున్నాం అది తప్పు. ఇలా తీసుకుంటాం రైట్ అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ అందరికీ బాప్తిసాలు ఇస్తున్నాడండి. నేను ఊరికనే 3 వెల్ నోన్ స్టేట్మెంట్స్ చెప్పాను. ఇలాంటి వందలున్నాయి. సడెన్‌గా నీకు ఇంతకాలం లేనిదొకటి మెల్లగా నీకెక్కిస్తారు. అది కూడా ఎప్పుడెక్కిస్తారంటే, ఇంతకాలం జరిగిన దానంతట్లో నీకొక గుడ్ విల్ ఏర్పడిన తర్వాత, ఈ ఒక్కటేదో పాపం ఆయన మంచి ఉద్దేశంతోనే చెప్తున్నాడులే అని నువ్వు సహృదయంతో తీసుకోగలిగే ఒక అమాయకత్వం నీకు ఏర్పడిన తర్వాత వాళ్ళు బోధిస్తారు. ఎంత క్లియర్‌గా ఉందో చూడండి. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఎందుకు రహస్యంగా బోధించాలి? దిస్ ఈస్ వాట్ వి బిలీవ్. దిస్ ఈస్ అవర్ డాక్ట్రిన్ అని ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్పరు? మీరు కంపేర్ చేసుకోండి. పలానా బోధకుడు ఈ బోధ ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు? ఫస్ట్‌లో చెప్పాడా? మధ్యలో స్టార్ట్ చేసాడా? మీకు అర్థమైపోద్ది. ఎంత రహస్యంగా బోధిస్తారంటే, మీరు దానికి ట్యూన్ అయిపోయి ఉంటారు. నిదానంగా ఎక్కిస్తారు. ఓ 10 సంవత్సరాల తర్వాత కూడా ఒకతను నీకు కొత్తగా ఒకటి జోడించి చెప్తాడని మీరు జాగ్రత్త పడాల్సిందే. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను షో క్రైస్ట్ వేదిక మీద. టక్కన ఒకరోజు నేను వేరే చెప్తే, మీరు నన్ను సాఫ్ట్‌గా చూడకూడదు. చాలా కాలం ఇలా చెప్పాడండి షో క్రైస్ట్‌లో. ఈ మధ్య ఇదొక్కటే ఎందుకొచ్చిందో ఈ ఒక్కటే ఎందుకొచ్చిందని మీరు గుర్తు కూడా పట్టలేనంత నైస్‌గా చెప్పొచ్చు. చెప్తున్నారు కూడా. ఆయన చెప్పాడంటే కరెక్టేనండి అని గుడ్డిగా మీరెవరు నమ్మొద్దు. నన్ను కూడా నమ్మొద్దు. ఆయన చెప్పాడంటే రైటే అని మీరు ఎవరిని నమ్మొద్దు. మీరు వివేచించి, పరీక్షించి తెలుసుకోవాలి. జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఆ భిన్నాభిప్రాయాలు నాశనకరమైన భిన్నాభిప్రాయాలు. వాళ్ళు నాశనం అయిపోతారు. ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ చెప్పేసాడు దేవుడు. వాళ్ళు నాశనం అవ్వటమే కాదు, మిమ్మల్ని కూడా నాశనానికి లాక్కెళ్తారు. నేను చాలా సార్లు చెప్తున్నాను. అబద్ధ బోధకులు తమ వెంట అనేక మందిని స్వీప్ చేస్తారు. స్వీప్ చేస్తారు. లాక్కెళ్ళిపోతారు. వాళ్ళు నాశనం అవుతారని వాళ్ళకి తెలుసు. వాళ్ళతో పాటు మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. సో 3 స్టేట్మెంట్స్. అట్ ద కోర్ ఆఫ్ దేర్ హార్ట్ వాళ్ళు ప్రభువుని విసర్జించేసారు. అండ్ దేర్ ఫ్యూచర్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్. అండ్ దేర్ మినిస్ట్రీ ఈస్ డిసెప్షన్. మోసంతో రహస్యంగా చాలా నైస్‌గా మీకు ఆ బోధన ఎక్కిస్తారు. మీరు గుర్తుపట్టటం కష్టం అన్నంత తెలివిగా మీకవి చూపిస్తా ఉంటారు. ఏ బోధకుడిని గుడ్డిగా నమ్మొద్దు. ఎంత అభిమాన బోధకుడైనా సరే, నా ఫేవరైట్ అండి ఆయన అని మీరంటే, ఆయన చెప్పేది గుడ్డిగా నమ్మొద్దు. ఈయన అన్నాడంటే కరెక్టే అని మీరనొద్దు. ఆయన అన్నాడా? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎవరైతే మనకెందుకు వాక్యాన్ని వాక్యం లాగానే బేరీజు వేసుకోవాలి. బెరయా సంఘస్థులు అపోస్తలులని కూడా చూడలేదండి. అపోస్తలులని కూడా చూడలేదు. లేఖనంలో ఏందో అలాగ ఉన్నవో లేవో తరచి చెక్ చేసుకున్నారు. తప్పేంటి ఉంటే? ఆ! సురేష్ గారైతే తేడా చెప్పరండి మీరనుకుంటే మీరు పిచ్చోడు. మీరు పిచ్చోడు. వీళ్ళ గురించి చాలా మాటలున్నాయి. నేను కొంచెం స్పీడప్ చేస్తాను. వారిని వెంబడించే వాళ్ళ గురించి కూడా మాట చెప్పాడు రెండో వచనం. అనేకులు వాళ్ళని అనుసరించి నడుస్తారు. వెరీ ఓపెన్ స్టేట్మెంట్.
అనేకులు వారిని అనుసరించి నడుస్తారు. ఏమనుసరిస్తారు? వారి బోధలు కాదు. ఎందుకంటే ఆ బోధలు తప్పని తెలుసు. ఆ బోధలు రహస్యంగా నేర్పిచ్చేసారని మనకు అర్థమవుతుంది. ఈ వాళ్ళని అనుసరించే వాళ్ళు ఆ బోధల్ని గుర్తుపట్టలేరని గూడా మనకు తెలుసు. అదే వేదం అనుకునే వాళ్ళు గూడా ఉన్నారు. ఇక్కడ 2 మాటలున్నాయి చూడండి. ఒకటి వారి పోకిరీ చేష్టలను అనుసరిస్తారు. ఇక వీళ్ళ అభిమాన బోధకుడు లేతే అభిమాన నాయకుడు ఏం చేస్తాడో వీళ్ళు అదే చేస్తారు. ఆయన ఏ చేష్టలు చేస్తారో వీళ్ళు ఆ చేష్టలే చేస్తారు. వాటిని పోకిరీ చేష్టలని బైబిలే అంటది. అవి స్పిరిచ్యువల్ కాదు. ఇది వీళ్ళ ఫాలోవర్స్ గురించి. మరి సొసైటీ గురించి ఏంటి అంటే, సత్య మార్గం దూషింపబడుతుంది. వీరు చేసే పనుల వల్ల, వీరి అనుచరులు వీళ్ళని గుడ్డిగా వెంబడించటం వల్ల, వీళ్ళందరూ కట్టగట్టుకొని పోకిరీ చేష్టలు చేయటం వల్ల, సమాజంలో క్రైస్తవ్యానికున్న గౌరవం పోతుంది. సత్య మార్గం దూషించబడుతుంది. అందరూ మనల్ని తిట్టుకుంటా ఉంటారు. ఎందుకు మనల్ని ఇలా అంటున్నారు అనంటే వీళ్ళే కారణం. వీళ్ళేమంటారు మేమెవరిని పట్టించుకోము. సమాజం పట్టించుకుంటుంది. మీరెందుకిలా చేస్తున్నారని అడిగినప్పుడు మీరు చూడండి బయట, మీరు చూడండి బయట ఫ్రాంక్‌గానే మాట్లాడుతున్నాను. యథార్థంగా వాక్యం బోధించుకునే వాళ్ళని, వాక్యం బోధిస్తున్న వాళ్ళని ఈ సమాజం ఏమనదు. ఇన్ ఎ జనరల్ సెన్స్. బయట వాళ్ళు గూడా ఎవరిని వేలెత్తి చూపిస్తున్నారంటే ఎవరైతే వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నారో, ఎవరైతే పద్దాక డబ్బుల గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే క్యారెక్టర్ లేకుండా వెకిలి వేషాలేస్తున్నారో సమాజానికి తెలుసో, ఇలాంటోడా బోధకుడయిందని గుర్తుపడుతున్నారో వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు. సో ఎవిడెంట్. వి కెన్ ఈజిలీ ఫైండ్ ఇట్ ఔట్. ఇక మూడో వచనానికి వెళ్తే అధిక లోబులు వీళ్ళకి విపరీతమైన ధనాశ. మనీ మీద ఉంటది. ఇక నేను అవన్నీ వివరించి చెప్పలేను. వీళ్ళు నోరు తెరిస్తే మనీయే. డబ్బుల ప్రస్తావన లేకుండా ప్రసంగం అవ్వదు. కల్పనా వాక్యాలు చెప్తారు. ఉన్న వాక్యం చెప్పరు. కల్పించి చెప్తారు. లేనివి చెప్తారు. కట్టుకథలు చెప్తారు. వాక్యాన్ని వక్రీకరించి చెప్తారు. అక్కడ లేని వాక్యం ఉన్నదన్నట్టుగా భ్రమింపజేస్తారు. వాళ్ళ గోల్ ఏంటంటే చూడండి ఈ మాటలు ఎంత క్లియర్‌గా ఉన్నాయో. ఇవి నేను చదివి వినిపించటం నాకు చాలా నీడ్ అని నాకనిపిస్తుంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయవసరం లేదు. మీ వలన లాభం సంపాదించుకుంటారు. ఎంత క్లియర్‌గా ఉందో చూడండి. అబద్ధ బోధకుల టార్గెట్ ఏంటో తెలుసా? మీ వల్ల వాళ్ళకి ప్రాఫిట్ రావాలి. మీ దగ్గర నుండి వాళ్ళకి డబ్బులు రావాలి. వెరీ స్ట్రెయిట్. ఆహ్, మా 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 నాయకుడు అలా కాదు అని ఎవరైనా అనుకుంటే, మీరు పరీక్షిస్తే తెలిసిపోద్ది మీ నాయకుడు అలాంటోడో కాదు. ఒకాయన అంటున్నాడు, "మీ డబ్బు నాకవసరం లేదు. మీకు ఆశీర్వాదాలు కావాలంటే ఇవ్వండి. లేతే మానేయి నాకవసరం లేదు" అంటున్నాడు. నాకవసరం లేదన్నప్పుడు మరి ఎందుకు అడుగుతున్నావు? అవసరం లేనప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఇక నుంచి మీరు నాకివ్వద్దు అని ఎవరైనా అంటారా అని నేను చూస్తాను. మళ్ళీ చెప్తున్నాడు మూడో వచనంలో, "పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనం పూనికి నిద్రపోదు." దేవుడు వాళ్ళ విషయం చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. దేవుడు అబద్ధ బోధల్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటాడో మాటల్లో చెప్పలేం. ఎందుకంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని వక్రీకరించే గట్స్ మీకెక్కడి నుంచొచ్చాయి? హౌ డేర్ యూ మానిప్యులేట్ ద స్క్రిప్చర్? ఇది సువార్త అని నేను చెప్తా ఉంటే, అది కాదు ఇది సువార్త అని ఇంకోడెవడో చెప్తా ఉంటే, దేవుడి కోపం రగులుకోదా? మీరెవర్రా సువార్తను తిరగరాయటానికి? హౌ డేర్ అని దేవుడు అనడా? మీకెంత ధైర్యంరా? నేను చెప్పిన లేఖనాలేంటి? మీరు మాట్లాడుతున్న లేఖనాలేంటి? దేవుడు కోపం రాదా? నాశనం వాళ్ళ కొరకు రెడీగా ఉందట. దేవుడు ఎవ్వరిని సీరియస్‌గా తీసుకుంటాడో లేదో అంటే మాత్రం, వాళ్ళలో మొదటి వాళ్ళు అబద్ధ బోధకులు. ఇట్స్ ఎ సీరియస్ వార్నింగ్. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దేవుడు శిక్షించడాని అనుకుంటున్నారా?
కొంతమంది అంటారట, దేవుడు ప్రేమ గలవాడు అలా ఏం చేయడు. మీరు అలాగే అంటారు. దేవుడు క్షమిస్తాడు. కొంతమందికి అబద్ధ బోధకులు చాలా మంచి విశ్వాసుల కింద లెక్క. నేనొకసారి పాల్ యాంగేచో గారి గురించి ఒక చోట మాట్లాడితే ఒక పెద్దాయనొచ్చి నాతో అంటున్నాడు, "బ్రదర్ ఎంతైనా అభిషిక్తుడు, దైవ సేవకుడు ఆయన గురించి అనొద్దు. ఇవాళ గాక రేపు ఆయన ఏమంటాము రెస్టోర్ చేయబడతాడు. దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు." అంటే కొంతమంది జీవితాలు ఎంత ఘోరంగా ఉన్నాయని చెప్తున్నా కూడా వినటానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇంకొంతమంది నన్నేమన్నారు, "పాల్ యాంగేచో గారు నేనంత పెద్దోడివయ్యావా నువ్వు" అన్నారు. నేను పెద్దోడినవ్వలా. లేఖనాల్లో నాకర్థమైన దాన్ని బట్టి ఆయన బోధిస్తుంది తప్పు అన్నానంతే. ఈ మాట మీరు గమనించండి. అబద్ధ బోధల్ని దేవుడు అసహ్యించుకుంటాడు. అబద్ధ బోధకుల్ని దేవుడు శిక్షించకుండా వదలడు. బైబిల్ చాలా క్లియర్‌గా చెప్తుంది. ఎవరైనా నమ్మరు అనుకుంటున్నారేమో, వాళ్ళ కోసం ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. 4 వచనం, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. మనకు తెలుసు ఆ స్టోరీ. అపవాదితో పాటు దేవదూతలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వాళ్ళందరిని తోసేసాడు. వాళ్ళ కోసం తీర్పు రెడీగా ఉంది. 5 వచనంలో నోహు జలప్రళయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేశాడు? మొత్తం ఒక్కసారిగా జలప్రళయంలో ముంచి లేపేశాడు. విశ్వాసం ఉంచిన నోహును, ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. మిగతా వాళ్ళందరిని జలప్రళయంలో నాశనం చేశాడు. దేవుడు శిక్షించడని ఎలా అంటారు? సొదొమ, గొమొర్రా స్టోరీ ఏంటి? 6 వచనం. భస్మం చేశాడు. రాయబడిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఆ పట్టణాలను ఆయన భస్మం చేశాడు. ఎందుకు అంటే భక్తిహీనులగు వారికి అది దృష్టాంతంగా చెప్పడం కోసం ఆ ఎగ్జాంపుల్స్ చెప్పాడట. భవిష్యత్తులో దేవుని మాటను, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని మార్చేసి ప్రజలను మోసం చేసే అబద్ధ బోధకుల దుస్థితి ఎలా ఉంటదో చెప్పటానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. దేవుడి మాట వినని దేవదూతల్ని ఆయన వదిలిపెట్టలేదు. దేవుడి మాట వినని అబద్ధ బోధకులను ఆయనెందుకు వదిలిపెడతాడు? సొదొమ, గొమొర్రా పట్టణాలను అగ్నితో కాల్చి బూడిద చేసేసినప్పుడు అనేక మందిని నాశనానికి లాక్కెళ్ళిపోయి మోసం చేసే ఈ అబద్ధ బోధకులు ఆయనెందుకు వదులుతాడు? నెవర్. ఆయన వదలడు. ఇంకొంచెం కిందకొస్తే మిగతా వచనాలు మీరు తర్వాత చదువుకోండి. నేను థీమ్ మిస్ అవుతుందని నేను కొంచెం ముందుకెళ్తున్నాను. 9 వచనం దేవుని గురించి చాలా స్పష్టంగా ఒక మాట చెప్తుంది. ఇది రాసిన విధానంలో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. కొంచెం కామాలు, కామాలు పెట్టి ఎక్స్‌ట్రా వెళ్ళిపోయింది. మెయిన్ క్లాజెస్ గనక తీసుకుంటే 2 మాటలే ఉన్నాయి. అది ఆ 2 నేను చదువుతాను. 9, 10 కలిపి చదివినప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం ఇలా చదువుతున్నాను. 9 వచనంలో భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, 10 వచనం శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినానికి కావల్లో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. అది ఆ వచనం యొక్క మెయిన్ ఎసెన్స్. నేను మళ్ళీ చదువుతున్నాను. భక్తులను తప్పించటానికి అంటే భక్తులను కాపాడటానికి, భక్తులు కాని వాళ్ళను అంటే శిక్షకు రెడీ అయిన వాళ్ళని తీర్పు తీర్చటానికి ప్రభువు సమర్థుడు. ఎవరు ఆ శిక్షకు రెడీ అయ్యారు అంటే, ఒక పెద్ద లాంగ్ సెంటెన్స్ ఉందన్నమాట. వాళ్ళు దుర్నీతిపరులు, మలినమైన దురాశ కలిగి ఉంటారు, శరీరానుసారంగా నడుచుకుంటారు, ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు. అబద్ధ బోధకులు యొక్క లక్షణాలన్నమాట ఇవన్నీ. సో 2 స్టేట్మెంట్స్ ఏంటంటే, ఒకటి నిజమైన విశ్వాసులను తప్పించటానికి దేవుడు సమర్థుడు. 2 అబద్ధ బోధల్ని వెంబడించే వాళ్ళని శిక్షించటానికి ప్రభువు సమర్థుడు. కాబట్టి ఇట్స్ ఎ వార్నింగ్. జాగ్రత్త పడండి. వీళ్ళు వీళ్ళ గురించి రాస్తున్న మాట ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకి లోభత్వం ఉంది. వాళ్ళకి డబ్బు గావాలి. వాళ్ళకి స్వార్థం ఉంది. ఇక్కడ రాస్తున్నాడు దుర్నీతి పరులట. దుర్నీతి పరులంటే ఇక ఏ రకంగానో నేను చెప్పవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబద్ధ బోధకులు ఎప్పుడూ కూడా డబ్బు చుట్టూ తిరుగుతా ఉంటారు. ఏనాడు డబ్బుల విషయంలో ఫెయిర్‌గా ఉండరు.
ఆ డబ్బు కోసం ఏ మోసమైనా చేస్తారు. ఆ డబ్బు కోసం ఎవరితో అయినా గొడవ పడతారు. ఎవరినైనా మోసం చేస్తారు. దుర్నీతిపరులు. మలినమైన దురాశలుంటాయట వాళ్ళకి. శరీరానుసారంగా నడుచుకుంటారట. ఎవ్వరి మాట వినరు. పై వాళ్ళ మాట వినరు. ఒకళ్ళెవరైనా చెప్తే వినరు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు. అంటే ఎవరి కింద వీళ్ళు ఒబీడియంట్‌గా ఉండటానికి వాళ్ళకిష్టం ఉండదు. మేమే పైనుండాలి. మా పైన ఎవడు ఉంటాకి వీల్లేదు. వీరు తెగువ గలవారు. పదవచనం. వీళ్ళకి చాలా యారోగెన్స్ ఉంటదట. చాలా గర్వం ఉంటదంట. చాలా పొగరుగా మాట్లాడతారట. స్వేచ్ఛాపరులు అంటే వీళ్ళకి పద్ధతులు, నియమాలు, హద్దులు ఏముండవు. ఇష్టానుసారంగా జీవిస్తారు. లాలెస్ అంటారు. అంటే ఇక విచ్చలవిడితనంగా జీవిస్తారు. మహాత్ములను దూషింప వెరవకి ఉన్నారు. వీళ్ళకి ఎవరినైనా దూషిస్తారట. యోధా పత్రికలో ఈ మహాత్ముల గురించి ఒక మాటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది. అపవాదికి, మిఖాయేలుకి ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఒక సందర్భంలో మిఖాయేలు ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు పడిపోయిన దేవదూతవి. నేనింకా పరలోకంలో దేవుని దగ్గరున్నాను. దేవుని దగ్గర అత్యంత ఇంపార్టెంట్ దేవదూతని నేను అని అనలేదట మిఖాయేలు. చాలా హంబుల్‌గా దేవుడు నిన్ను చూసుకుంటాడు. నీ సంగతి దేవుడు చూసుకుంటాడని వదిలేసాడట. అంటే అర్థం ఏంటంటే, ఒక అపవాది విషయంలో మిఖాయేలు ఎటువంటి యాటిట్యూడ్ చూపించాడో చెప్తూ, వీళ్ళు అలా ఉండరట. వీళ్ళు యారగెంట్‌గా ఉంటారట. దేవుడికి అప్పచెప్పరట. వీళ్ళే దూషించేస్తారట. అది వాళ్ళ యారోగెన్స్‌కి సంబంధించిన మాట. దీన్ని పట్టుకొని మిఖాయేలు అపవాదినేమి అనలేదు కాబట్టి మీరు అబద్ధ బోధకులనేమి అనొద్దని దాని ఉద్దేశ్యం అది కాదు. ఇది యారోగెన్స్‌కి సంబంధించిన విషయం. దూషించటానికి సంబంధించిన విషయం. ఈ అబద్ధ బోధకులు ఎవరినైనా దూషిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎవరికీ భయపడరు. తెగువలే ఉంటదంట వాళ్ళకి. చాలా రెటమతంగా ఉంటారు. దేవదూతలే వారికంటే బద్ధకమైన బలము, శక్తి గలవారైనా కూడా ప్రభువు ఎదుట వారి మీద నేరం మోపడానికి వాళ్ళు భయపడతారట. దేవుడు చూస్తాడు. మనం అనొద్దు అనంటారట. కానీ వీళ్ళు తామేదో గొప్ప అవతార పురుషుల్లాగా, తామేదో సూపర్ స్పిరిచ్యువల్ లాగా ఎంటైర్ అథారిటీ, హెవెన్లీ అథారిటీ అంతా మా చేతుల్లోనే ఉంది. మేమెవరినైనా శపించగలం అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉంటారు. వీళ్ళ గురించి చాలా డీపర్ థింగ్స్ ఉన్నాయి 12వ వచనంలో. వీళ్ళు మృగాల్లాగా ఉంటారట. పైకి చాలా డీసెంట్‌గా కనపడతారు. వీళ్ళు మృగాల్లాంటి వాళ్ళు. ఈ పోలికలు మీరు చూడండి. వివేక శూన్యములగు మృగములు. అంటే మృగాలే అవి. వాళ్ళకి వివేకం ఉండదు. ఏ విషయంలో అంటే అడవిలో మృగాలు తిరుగుతా ఉంటాయి. వేటగాడొచ్చి దాన్ని పట్టుకొని చంపేస్తాడు. అరే! వేటగాడొస్తాడు, మనల్ని పట్టుకుంటాడు. మనం చచ్చిపోతాము. మనం జాగ్రత్తగుండాలని అనుకోవట. వాటి స్వభావం ఎలా ఉంటదంటే, పట్టబడి చంపటానికే పుట్టినట్టుగా ఉంటాయట. ఇక ఎప్పుడు అలాగే ప్రవర్తిస్తారు. జాగ్రత్తుండదు. తమకు తెలియని విషయాల గురించి మాట్లాడేస్తా ఉంటారు. అబద్ధ బోధకులకి పూర్తిగా ఏ సంగతి తెలీదు. చదవరు, నేర్చుకోరు. తమకు తెలియని విషయాల గురించి మాట్లాడతారు. అది కూడా మాట్లాడటం కాదు, దూషిస్తారు. తమకు తెలియని వాటిని విమర్శిస్తా ఉంటారు. వాళ్ళ ప్రవర్తన ఏమన్నాడు? దుష్ప్రవర్తన అన్నాడు. వాళ్ళు నాశనం పొందుతారు. 13వ వచనం ఏమంటున్నాడు? సుఖానుభవం. ఇక వాళ్ళకేం కావాలి? ప్లెజర్ కావాలి. సుఖం కావాలి. అనుభవించడానికే పుట్టామన్నట్టుగా ఉంటారు. లావిష్ లగ్జరీ లైఫ్ మీరు చూడొచ్చు వాళ్ళని. వాళ్ళు జీవించే జీవితం చూస్తే సామాన్యుడి జీవితంలాగా కనపడదు. ఎందుకంటే వాళ్ళకి దీని కొరకే మనం పుట్టామన్నట్టుగా ఉంటారు. వాళ్ళకి చాలా రూమర్స్ ఉన్నాయి. కళంకాలుంటాయి. చాలా నిందాస్పదమైన బిహేవియర్ ఉంటది. వాళ్ళ మీద చాలా చాలా మచ్చలుంటాయి. కానీ ఎంత నటిస్తారంటే ప్రేమ విందుల్లో మీతో పాటు అన్నపానాలు పుచ్చుకుంటా ఉంటారు. ఫెలోషిప్‌లోనే ఉంటారు. మీతోనే ఉంటారు. మిమ్మల్ని పలకరిస్తా ఉంటారు. కానీ వాళ్ళదొక వేరే ప్రపంచం ఉంటది.
తమ భోగములందు సుఖించుదురు. ఇక వాళ్ళ లైఫే లావిష్‌గా బ్రతకాలి. ప్లెజర్ సుఖాలు కావాలి. విలాసంగా బ్రతకాలి. అది వాళ్ళు కోరుకుంటారు. ఒక్క అబద్ధ బోధకుల్లోని ఇవన్నీ ఉంటాయని నేను అంటలేదు. ఇవన్నీ లిస్ట్ ఔట్ చేశాడు పేతురు భక్తుడు, యోధా భక్తుడు. ఇవన్నీ ఉండవసరం లేదు. బట్ వీటన్నిటి వెనక ఉన్న అసలు పాయింట్స్ ఉంటే వి కెన్ ఈజిలీ ఫైండ్ ఇట్ ఔట్. ఏదో ఒకటి ఉంటది వీళ్ళలో అది. అని లిస్ట్ ఔట్ చేస్తున్నాడు. 14 వచనంలో వ్యభిచారిణిని చూసి ఆశించుచు. అవకాశం వస్తే వదులుకోరు పాపం చేయటానికి. 2 వారి చూపులు తేడాగుంటాయి. పాపం మానలేని కన్నులు. 3 అస్థిరులైన మనసులను మరులుగొల్పుచు. కొంతమంది స్థిరత్వం లేని వాళ్ళుంటారట. కొన్ని చోట్ల అస్థిరులైన స్త్రీలు అని అర్థం వచ్చేలాగా రాశారట. వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్ళకొక ఎమోషనల్ డిపెండెన్సీ కావాల్సొచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళకేదైనా పరిస్థితి బాలేనప్పుడు, వీళ్ళు వాళ్ళని ఆదరించినట్లుగా, కౌన్సిల్ చేసినట్టుగా చేసి వాళ్ళ మనసులను మరులు గొల్పుతారు. లోభత్వంలో సాధకం చేయబడి నాకు బాగా ఇవాళ కొత్తగా అనిపించిన మాట అన్నమాట ఇది. ఇంతకాలం నేను మిస్ అయ్యానేంటి అని ఆశ్చర్యపోయిన మాట ఏంటంటే, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం. వీళ్ళ మనసులు ఆ గ్రీడు కొత్తగా పుట్టుకు రాలేదట వాళ్ళకి. ఎప్పటినుంచో ఉన్న ఆ గ్రీడు ఇంగ్లీష్‌లో బావుంది దాన్ని చదవటానికి. కల్టివేటెడ్ స్కిల్ అట. ఎ స్కిల్ దట్ ఈస్ కల్టివేటెడ్ ఫర్ ఇయర్స్. సంవత్సరాలుగా సాధకం చేసుకుంటూ వస్తున్నారంట ఈ లోభత్వాన్ని వాళ్ళు. సో, ఈ దురాశని, ఈ లోభత్వాన్ని, ఈ ధనాశను వాళ్ళొక వ్యాయామంలాగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. వాళ్ళ మనసులు ఎలా అయిపోయినాయంటే ఒక నైపుణ్యం కలిగిన మోసపూరిత హృదయాల్లాగా అయిపోయినాయి. నాకొక నీడుంది. మీరు సహాయం చేయాలని అడగకుండానే డబ్బులు తీసుకోగలిగిన వాళ్ళని నేను కళ్ళారా చూశాను. మాకో నీడుంది హెల్ప్ చేయండి బ్రదర్ అని అడగరు వాళ్ళు. కానీ వాళ్ళ మాటలు విన్నాక మీరు వాళ్ళకివ్వాలని మీరు అనిపిస్తది. అడగలేదు కానీ మీరే ఇస్తున్నారు అన్నట్టుగా మళ్ళీ వాళ్ళు చెప్తారు. సాధకం చేయబడిన హృదయాలు వాళ్ళకున్నాయి. అంటే వాళ్ళు ట్యూన్ చేసుకున్నారు వాళ్ళు. సంవత్సరాలుగా వాళ్ళ ఆలోచన విధానాలు అందులో ఆరితేరిపోయాయి. వాళ్ళకేం కావాలో అవి వాటిని మీ దగ్గర నుంచి రాబట్టుకోగలరు. వాళ్ళు వ్యభిచారం చేసినా, డబ్బు లోభత్వం కోసం మోసం చేసినా, మనుషులను మరులుగొల్పటానికి నైపుణ్యం సంపాదించినా, వాళ్ళ అంతిమ దుస్థితి మాత్రం శాపగ్రస్తులే. పదే చెప్తున్నాడు శాపగ్రస్తులే. బిలాము లాంటి వాళ్ళని చెప్తున్నాడు. బిలాము ఏం చేశాడో మనకు తెలుసు. బిలాము దేవుడిచ్చిన వరాన్ని డబ్బు కోసం దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశాడు. వీళ్ళు కూడా అంతే. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని గైడ్ చేస్తున్నామని చెప్తూ మీ డబ్బులు లాక్కుంటారు. మిమ్మల్ని మోసం చేస్తారు. మీ దగ్గర తమ అవసరాలు తీర్చుకుంటారు. మిమ్మల్ని నాశనానికి ఈడ్చుకెళ్తారు. తమ స్పిరిచ్యువాలిటీని ధనార్జనకు సాధనంగా వాడతారు. బిలాము క్వాలిటీ అన్నమాట. బిలాము క్వాలిటీ. వాళ్ళ గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. 17వ వచనం. నీళ్లు లేని బావులు. వాళ్ళు బావిలాగా కనపడతారు. లోపల నీళ్లుండవు. వాళ్ళు మేఘాల్లాగా కనపడతారు. కానీ లోపలేం ఉండదు. గాలి కనపడితే మాయమైపోతారు. దే అపియర్ టు బి స్పిరిచ్యువల్. కానీ లోపలేం ఉండదు. మనమే మోసపోతాం. 18వ వచనం వీళ్ళకి చాలా అహంకారం ఉంటదట. వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతారు. వాళ్ళ మాటలు వింటే మీకు అర్థమవుతది. మనసు పెట్టి గనక మీరు వింటే వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకుంటా ఉంటారు. నాలాంటోడు లేడు తెలుసా అన్నట్టుగా మాట్లాడుతా ఉంటారు.
శరీర సంబంధమైన దురాశలు కలిగి ఉంటారు. అన్నిటికంటే బాధాకరమైన మాట చూడండి. తప్పు మార్గమందు నడుచువారిలోండి అప్పుడే తప్పించుకున్న వారు ఎంత బాధగా అనిపిస్తుందంటే ఈ వచనం చదివితే. అప్పుడే తప్పించుకున్నారు అంటే కొత్తగా దేవుడిని నమ్ముకున్నవాళ్ళు. అప్పుడే ప్రభువులోకొచ్చి ఇప్పుడే మారాము, అన్నీ మానేసాం అన్న వాళ్ళని పోకిరీ చేష్టల చేత మరులు గొలుపుతారు. వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తారట. ఈ పోకిరీ చేష్టలకి కామన్ మీనింగ్ ఏంటంటే, కొన్ని పనులు చేసి వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తాం. అయి ఈ న్యూ బిలీవర్స్‌కి నచ్చుతాయి. ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, ఎంటర్‌టైన్ చేస్తారు. నిన్ను సంతోషపెట్టి, నిన్ను ఉర్రూతలూగించి, నీకు ఆనందం కలిగించి, నీ డబ్బులు లాక్కుంటారు. అప్పుడే దేవుడిని నమ్ముకొని లోకాన్ని తప్పించుకొని దేవుడిలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలని వచ్చిన వాళ్ళు మెల్లగా ఇక్కడ మళ్ళీ మోసపోతాం. వాట్ ఎ సాడ్ థింగ్. దేవుడిని నమ్ముకున్నామని లోకాన్ని తప్పించుకొని ఇప్పుడిప్పుడే విశ్వాసాలు ఎదుగుతున్నామనే వాళ్ళు ఇక్కడికొచ్చి మోసపోవటం అనేది ఎంత విచారకరమైన సంగతి. ఎంత విచారకరమైన సంగతి. లోకం వాళ్ళని మోసం చేస్తది. వీళ్ళు వాళ్ళని మోసం చేస్తారు. ఎంత ఘోరం. 19వ వచనం బిగ్ స్టేట్మెంట్. తాము భ్రష్టత్వమునకు దాసులయుండి. భ్రష్టులు వాళ్ళు. పైకి ఎంత గొప్పగా కనపడినా వాళ్ళు భ్రష్టులే. ఎందుకంటే ఇప్పటిదాకా మాట్లాడుకున్న క్వాలిటీస్ అన్నీ ఉన్న వాళ్ళని ఏమంటాం భ్రష్టులననక. భ్రష్టత్వానికి దాసులట. వాళ్ళకి ఆ భ్రష్ట స్వభావానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తారు. వేరేలాగా జీవించడం వాళ్ళకి రాదు. కానీ వాళ్ళు మీకేం ప్రామిస్ చేస్తారంటే నీకు మంచి లైఫ్ ఇస్తామని ప్రామిస్ చేస్తారు. బ్రదర్ నేను పలానా ప్రాబ్లమ్‌లో స్ట్రగుల్ అవుతున్నాను బ్రదర్. పలానా అడిక్షన్‌లో స్ట్రగుల్ అవుతున్నాను బ్రదర్ అని చెప్తే, దాని నుంచి డెలివరెన్స్ నేను ఇస్తాను రా అని చెప్తాడు. వీడే ఆల్రెడీ ఒకదానికి దాసుడు. ధనాశకు, లోభానికి, సుఖానుభవాలకి, వేషధారణకి. వీడు మళ్ళీ మనకు విడుదల కలిగిస్తానని మాటిస్తాడు. అట్టి వారికి స్వాతంత్రం ఇస్తాం. వీళ్ళు దాసులు కానీ మనకు స్వాతంత్రం ఇస్తామని చెప్తారు. వాడికి డెలివరెన్స్ లేదు. దేనివల్ల జయింపబడినో వాడు దానికి దాసుడు కదా! స్టేట్మెంట్ అన్నమాట. నువ్వు దేనివల్ల జయించబడుతున్నావంటే పైన 18 వచనాలున్నాయి. వాళ్ళు దేనివల్ల జయించబడుతున్నారు. వాళ్ళు చేసే పనులన్నిటికి వాళ్ళు బానిసలు. వాటిని వాళ్ళు మానరు, వదులుకోరు. మనల్ని కూడా వాళ్ళు దాసులుగా చేస్తారు. ఇక చివరికొచ్చేటప్పటికి అంటున్నాడు. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగు. రాను రాను వీళ్ళెంత దారుణంగా దిగజారుతారంటే, ఇక చివరికొచ్చేటప్పటికి వాళ్ళ పరిస్థితి చాలా చెడ్డగా అయిపోద్దట. ప్రారంభంలో సటిల్‌గా వ్యవహరిస్తూ ఎవరు గుర్తుపట్టకూడదని రహస్యంగా చేసేవాళ్ళు చివరికి డెలిబరేట్‌గా, ఔట్ స్పోకెన్‌గా, పబ్లిక్‌గా వెరివేషాలేయటం ప్రారంభిస్తారు. ఇక నాకు డబ్బే కావాలని చెప్తా ఉంటాడు. ఈ మధ్య కొన్ని వీడియోలొచ్చినాయి దశంభాగం గురించి. తెగించేశారిక. ఎక్స్‌ట్రీమ్‌కి తెగించేశారు. నువ్వు ఏది కొన్నా నాకు అందులో పదో భాగం ఇమ్మని అడిగేస్తున్నారు సిగ్గు లేక. ఒకాయనైతే "నువ్వు అప్పు చేసైనా నాకివ్వాల్సిందే" అంటాడు. 21 వచనం. చాలా బాధగా చెప్తున్నాడు. మీరసలు ఈ దేవుడిని నమ్ముకోకుండా ఉంటే బావుండేది అన్న టోన్ ఇనపడుతుందనమాట. తొలగిపోవుట కంటే ఆ మార్గం మీకు తెలియకుండుటే మేలు అన్నట్లుగా అంటున్నాడు. మరి మీరు ఎందుకురా మీ చేతులారా మీ లైఫ్‌ని పాడు చేసుకుంటున్నారని చెప్పి. ఇక్కడ మీకొక సమస్య రావచ్చు. అది నేను చెప్పి క్లోజ్ చేస్తాను. 20 వచనంలో అంటే ఎలాగో మళ్ళీ మీరు అడుగుతారు కాబట్టి నేనది ప్రస్తావించాలి. నేను 3 వచనాలు చూపిస్తాను. కొంతమంది మొదటి వచనాన్ని ఆధారం చేసుకొని తమ్మును కొనిన ప్రభువును విసర్జిస్తారు. అంటే ప్రభువు వాళ్ళని కొన్నాడు కదా! అంటే విమోచించబడ్డారా వీళ్ళు? అంటే వీళ్ళు విశ్వాసులేనా? అని ఒక అర్థం వస్తుంది.
20వ వచనంలో నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు గాబట్టి, వీళ్ళు విశ్వాసులే అనే ఒక ఆలోచన కలగొచ్చు. 20వ వచనంలో లోకమాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుపడ్డారు అన్నప్పుడు, మళ్ళీ వెనక్కెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు విశ్వాసులే అని ఒక అర్థం రావచ్చు. చదవటానికి ఆ మాటలు అలా ఉన్నాయి కానీ, నేను వ్యక్తిగతంగా నమ్ముతుందేంటంటే, నేను విశ్వాసినని మీకెలా తెలుసుద్ది? సురేష్ అనే అతను విశ్వాసని మీకెలా తెలుసుద్ది? తెలీదు మీకు. నేను కొంచెం ఘాటుగానే మాట్లాడుతున్నా. నేను విశ్వాసనని మీకెలా తెలుసుద్దంటే, మీకు అర్థమైనంత వరకు నా ప్రవర్తనను బట్టో, నా నా బోధన బట్టో, నా మాట తీరును బట్టో ఈయన మంచోడని మీరనుకుంటే అది అది ఔట్‌వర్డ్. బట్ గాడ్ నోస్ ద హార్ట్స్. ఇన్ని సంవత్సరాల తర్వాత రేపు నేనొక ఘోరమైన బోధతో యేసుకొని, కొత్త సిద్ధాంతం యేసుకొని బయలుదేరానని గ్యారంటీ ఏంటి అంటే, మీరు గ్యారంటీ ఇవ్వలేరు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను నిజంగా నా హృదయంలో పరిశుద్ధాత్మ కార్యం జరిగిందా లేదా అనటానికి, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చెక్ చేసుకోవటం ఎప్పటికప్పుడు మంచిది. మీరు నాకు సర్టిఫై చేయలేరు. నేను మిమ్మల్ని సర్టిఫై చేయలేను. పరిశుద్ధాత్ముడు అది సర్టిఫై చేయాలి. దేవుడు దాన్ని సర్టిఫై చేయాలి. అందుకే ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని, మన పిలుపుని, మన పశ్చాత్తాపాన్ని, సువార్త పట్ల మన నమ్మికను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే వీళ్ళు మొదట్లో మంచి విశ్వాసులే తర్వాత తర్వాత ఇలా తయారయ్యారు అనుకున్నట్లుగా ఈ వచనాలు అనిపిస్తాయి కానీ, జాగ్రత్తగా చదివితే ఇన్ని వచనాలు చదువుకున్నాం. ఎక్కడ విశ్వాస లక్షణాలున్నాయి వాళ్ళకి? నేను మళ్ళీ పైనుంచి వస్తున్నాను. ఈ మొదటి వచనాన్ని కొంతమంది ఏమన్నారంటే, తమను కొన్న ప్రభువుని విసర్జించారంటే వాళ్ళు విశ్వాసులా? విశ్వాసులా? ఈ కొనటం అనే పదం రిడెంప్షన్ సంబంధించిన పదంలాగా మాట్లాడినప్పుడు, ఆ రిడీమర్‌ని వాళ్ళు డినై చేశారంటే ఏమనాలి? హెబ్రీ పత్రికలో కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. మాకు ఈ రక్షకుడు మాకొద్దు అని ఒక వ్యక్తి అంటున్నాడంటే అర్థమేంటి? దే నో ద వర్డ్. క్రైస్తవ సత్యాలన్నీ వాళ్ళకి తెలుసు. యేసుక్రీస్తు వారే రక్షకుడని వాళ్ళకి తెలుసు. కానీ ఆ రక్షకుడికి తగ్గట్టుగా వాళ్ళ జీవితాలు లేవు. ఆ రక్షకుడిని వాళ్ళు అలాగ ప్రకటించట్లా. ఆ రక్షకుడిని అడ్డు పెట్టుకొని వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మనం చెప్పే సువార్త వాళ్ళు చెప్పట్లా. వాళ్ళు ఇంకో సువార్తను తయారు చేసుకొని మాట్లాడుతున్నారు. సువార్త అర్థం కాని వాడు విశ్వాసం ఎందుకవుతాడు? సువార్తను వక్రీకరించి బోధించేవాడు విశ్వాసం ఎందుకవుతాడు? నాశనానికి రెడీ అయిన వాడు విశ్వాసం ఎందుకవుతాడు? దేవుడు వాడి కొరకు తీర్పు ఏర్పాటు చేశాడంటే విశ్వాసులకు ఎందుకు ఏర్పాటు చేస్తాడు? నెవర్. వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు విశ్వాసులు కాదు. విశ్వాసులుగా పరిగణించబడుతున్నారు. విశ్వాసులుగా పైకి నటిస్తున్నారు. ఇక్కడ 20వ వచనం మీరు చూస్తే వాళ్ళకి అనుభవ జ్ఞానం ఉంది. బోలెడంత నాలెడ్జ్ ఉంది. మీకు తెలుసా అబద్ధ బోధకులు చాలా మంది బైబిల్ కాలేజ్‌లో చదువుకొనొచ్చినోళ్ళే. విపరీతమైన పుస్తకాలు చదివిన వాళ్ళే. విపరీతమైన రీసెర్చ్ చేసిన వాళ్ళే. జ్ఞానం ఎక్కువైపోయిన వాళ్ళే. కొంతకాలం పాటు నిష్టగా బతికి పవిత్రంగా జీవిద్దాం అనుకున్న వాళ్ళే. కానీ ప్రధానంగా వాళ్ళతో ప్రాబ్లమ్ ఏంటంటే, సువార్త విషయంలో వాళ్ళ అవగాహనే తేడా ఉంది. రక్షకుడిలో వాళ్ళు ఉంచాల్సిన విశ్వాసంలోనే వాళ్ళ తేడా ఉంది. ఇక్కడ నాకు స్ట్రాంగ్‌గా కనపడిన మాటేంటంటే, 21 వచనం. తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోయారట. ఏంటి వాళ్ళకి అప్పగించబడిన ఆజ్ఞ అంటే, బైబిల్ పండితులు అంటున్న సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ గాస్పెల్. అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రపంచం అంతటికి. దిస్ ఈస్ వేర్ దే ఫెయిల్. వాళ్ళకి అప్పగించబడిన ఆ హోలీ కమాండ్ ఏంటి అంటే, యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తే మీ రక్షకుడు. రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అనే ఆ సింపుల్ గాస్పెల్ కమాండ్ నుంచి వాళ్ళు తొలగిపోయారు.
మొదటి వచనంలో తేల్చి చెప్పేశాడు. దే డోంట్ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ ద రిడీమర్. బయట మీరు చూడండి, దేవుడితో మేము సమానం అంటున్నాడు వాడు. దేవుడికున్న పవర్ నాకు ఉందంటాడు. దేవుడు చేసినయి నేను చేస్తున్నానంటాడు. హెవెన్ ఇప్పుడు నా కంట్రోల్‌లో ఉందంటున్నాడు ఒకడు. నేను పర్మిషన్ ఇవ్వకపోతే దేవుడు కిందకొచ్చి ఏం చేయలేడు అంటున్నాడు ఒకడు. వాళ్ళకి దేవుడు సరిగ్గా అర్థమయ్యాడా? అర్థం కాలేదంటే వి నో దే ఆర్ మానిప్యులేటింగ్ ద స్క్రిప్చర్స్. వాళ్ళకి అర్థం కాలేదని మనం అంటలేదు. వాళ్ళకి అర్థం అయినా కూడా వాళ్ళు ఆ దేవుడిని తిరస్కరించాలని వాళ్ళు తీర్మానించుకున్నారు. దే డిసైడెడ్ టు డినై క్రైస్ట్. యేసుక్రీస్తు వారి గురించి అర్థమయ్యాక నాకు అనిల్ గారు ఒక వీడియో పంపించారు. నిన్న ఎప్పుడో. ఆ దేవుడిని మనం విజ్ఞాపన చేయాల్సిన అవసరం లేదంటున్నాడు ఒకాయన. యూ నీడ్ నాట్ బెగ్ హిమ్. అంటే బెగ్ అనే పదం రాగానే యేసుక్రీస్తు వారిని బ్రతిమలాడుకోవడం దగ్గర నీకంత ఇగోనా? యేసుక్రీస్తు వారిని విజ్ఞాపన చేయటానికి నీకు అహం అడ్డొచ్చిందంటే నువ్వు బిలీవర్ అని ఎవరంటారు? 22వ వచనాన్ని బైబిల్ పండితులు ఇలా అన్నారు. కుక్క తన వాంతికి తిరిగినట్లు. కుక్కే మళ్ళీ వెనక్కెళ్ళిపోయింది అంతే. పంది మళ్ళీ బురదలో తిరిగిందంట. కడగబడిన పంది మళ్ళీ బురదలోకెళ్ళిపోయింది. అంటే ఎందుకు ఈ సామెతలు దీన్ని లిటరల్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ, కొంతమంది ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఏమన్నారంటే, ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏమి కనపడలేదన్నారు. అవే ఫస్ట్ నుంచి అవి అలాగే ఉన్నాయి. తర్వాత కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. అది కుక్క కుక్కలానే బిహేవ్ చేసింది. పంది పందిలాగానే బిహేవ్ చేసింది. వీళ్ళు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. వాళ్ళలో మార్పేమీ లేదు. సాంక్టిఫికేషన్ లేదు. గ్రోత్ లేదు. ట్రాన్స్‌ఫర్మేషన్ లేదు. మొదటి నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు. రాను రాను ఇంకా ఘోరంగా తయారవుతారు. మీరు ఎంత ఎతికి చూసినా సరే, వీళ్ళు అట్ ద ఫోర్‌మోస్ట్ నిజంగా రక్షించబడిన వాళ్ళు ఎలా తయారవుతారని అంటలేదు. వీళ్ళు ప్రారంభం నుండి తేడాగానే ఉన్నారు. ఆ తేడాలోనే అంచెలంచెలుగా విస్తరించారంతే. దేవుడి గురించిన నాలెడ్జ్ వాళ్ళకుంది. కానీ సువార్తకు లోబడిన దాఖలాలు లేవు. నిజంగా సువార్తకు లోబడిన వాళ్ళు యేసుక్రీస్తు వారు చెప్పారు. వారి ఫలాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతారు. మీరు ఫలించటం వల్ల మీరు నాకు చెందిన వారని ఈ లోకం గుర్తిస్తది. ఈ లోకం మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తది. దీస్ పీపుల్ బిలాంగ్ టు గాడ్ అని. అవేమీ లేవు. నేను సమప్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నేను ఒక 6 మాటలు మీకు వర్క్ లాగిస్తా అన్నాను కదా! మీకు ముందు పెడుతున్నాను. ఒకటి ఈ అధ్యాయంలో అంటే మీరు వర్క్ చేయాల్సింది నాకు అంటే గ్రూప్‌లో అనిల్ గారికి మీరు పెట్టాల్సింది ఏంటంటే అసైన్‌మెంట్. ఒకటి ఈ అధ్యాయమే ఇక బయటకి కూడా మీరు వెళ్ళొద్దు. ఎక్కువ కష్టపడొద్దు. ఈ 22 వచనాల్లో వాళ్ళ బోధలు ఎలా ఉంటాయో మీరు వెతకండి. వాళ్ళేమని బోధిస్తారు? వాళ్ళ బోధనలు వాళ్ళ డాక్ట్రిన్ ఏంటి? 2 వాళ్ళ క్యారెక్టర్. ఒకటి వాళ్ళ డాక్ట్రిన్ ఏంటి? 2 వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? 3 వాళ్ళ మినిస్ట్రీ. వాళ్ళ పరిచర్య ఎలా జేస్తారు? 4 వాళ్ళ మోటివ్స్ ఏంటి? అంటే వాళ్ళ మనస్సులో ఉన్న ఉద్దేశాలేంటి? పైకి కనపడని ఆ వైఖరి లోపల ఎలా పెట్టుకొని పనులు చేస్తారు? వాళ్ళ మోటివ్స్ ఏంటి? 5 దానివల్ల క్రైస్తవ్యానికి సమాజంలో వస్తున్న సాక్ష్యం ఏంటి? ఇంపాక్ట్. ఆ చెడ్డ పేరేంటి? లేదా దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? సొసైటీలోనేమో మనకి చెడ్డ పేరొస్తుంది. కానీ కొత్తగా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, అస్థిరులైన వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు, వీళ్ళ ప్రభావానికి ఏ విధంగా నష్టపోతున్నారు? వాళ్ళ జీవితాలు ఏమవుతున్నాయి? ఇంపాక్ట్. అండ్ లాస్ట్ వన్ వాళ్ళ భవిష్యత్తు అంతం ఏంటి?
దీనికి మీరు హెల్ప్‌ఫుల్‌గా కావాలంటే యోధా పత్రిక కూడా తీసుకోండి. ఎందుకంటే సేమ్ టెక్స్ట్ ఉంది. మేబీ 1, 2 పాయింట్స్ ఎక్కువ దొరకచ్చు. 6 పాయింట్స్ ఇచ్చానండి మీకు. వాళ్ళ డాక్ట్రిన్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ మినిస్ట్రీ, వాళ్ళ మోటివ్స్, దాని రిజల్ట్స్ అండ్ వాళ్ళ ఎండింగ్ ఎలా ఉంది. అండ్ నౌ లెట్ మీ క్లోజ్ హియర్. యాహ్! థాంక్ యూ శివ. ఆహ్, ఈ 6 మీరు వెతికి పట్టుకొని గనక లిస్ట్ ఔట్ చేయగలిగితే ఎంత లిస్ట్ ఒస్తదో మీరు చూడండి. ఎంత లిస్ట్ ఒస్తదో మీరు చూడండి. అబద్ధ బోధకుల గురించి కొన్ని మాటలు నేను మళ్ళీ మీకు క్రోడీకరించి ముగిస్తాను. ఒకటి పైనుంచి వస్తున్నాను. నాతో పాటు మీరు కూడా క్విక్‌గా చూడండి. మొదటి వచనం, అబద్ధ బోధకులు రహస్యంగా మీకు బోధిస్తారు. అంటే బోధిస్తానే ఉంటారు. మీకు ఏమి ఎక్కిస్తున్నారో మీరు గుర్తుపట్టలేనంత నైస్‌గా ఎక్కిస్తారు. 2 అబద్ధ బోధకుల నాశనం ఆల్రెడీ దేవుడు చెప్పేసాడు. అబద్ధ బోధకులు లోభత్వం లేకపోతే సుఖానుభవాలు, డబ్బు కోసం నటిస్తారు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. అబద్ధ బోధకుల గురించి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు 17 వచనం. వాళ్ళు నీళ్లు లేని బావులు, పెనుగాలి కొట్టుకొని పోయే మేఘాలు. చూడటానికి చాలా దట్టమైన మేఘాల్లా కనపడతారు. గట్టిగా గాలొస్తే మాయమైపోతారు. నీళ్లు లేని బావులు. యోధా పత్రికలో వేళ్లు పెకిలించవేయబడిన ఒక మొద్దు చెట్టులాగుంటారన్నాడు. అంటే అసలు వాళ్ళకి రూట్స్ లేవు. వాళ్ళకి నీళ్లు లేవు. అది పొగలాగా కనపడే ఒక మేఘంలాగా ఉంటదంతే. ఊరికినే గాలికి. షో, డాంబికం, ఔట్‌వర్డ్ అపియరెన్స్ స్ట్రాంగ్‌గా కనిపిస్తది. జీరో నాలెడ్జ్. అన్నిటికంటే మించి 19 వచనం. వాళ్ళకే సత్యం తెలీదు. వాళ్ళకి సత్యం వలన స్వతంత్రించబడటం అంటే ఏంటో తెలీదు. వాళ్ళు నిజంగా విమోచించబడలేదు. వాళ్ళు నిజంగా విడుదల పొందలేదు. వాళ్ళే ఇంకా దేనికో భ్రష్టత్వానికి బానిసలుగా ఉన్నారు. భ్రష్టత్వానికి బానిసలంటే వాళ్ళని విశ్వాసులని ఎలా అంటాం? వాళ్ళకే విడుదల లేదు. వాళ్ళకే స్వాతంత్రం లేదు. వాళ్ళు మనల్ని విడిపిస్తామని మాటలు చెప్తాం. ఇంకొక మాట 12 వచనం. తమకు తెలియని విషయాలు, వివేక శూన్యులు తమకు తెలియని విషయాలు. వాళ్ళకేం తెలీదు. తెలిసినట్టుగా మాట్లాడతారు. బోలెడంత తెలిసినట్టుగా మాట్లాడతారు. పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాట్లాడతారు. థియాలజీ మాట్లాడుతున్నట్టుగా ఉంటారు. గంభీరమైన మర్మాలు వివరిస్తున్నట్టుగా ఉంటారు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అన్నంత ఇంటెన్సిటీతో మాట్లాడుతా ఉంటారు. నిజానికి అక్కడ ఏముండదు. ఏముండదు. వాళ్ళకేమీ తెలీదని అపోస్తలుడైన పేతురే చెప్తున్నాడు. నేను చెప్పట్లా. దే ఆర్ ఇగ్నోరెంట్. రాను రాను వాళ్ళ దుస్థితి ఏమవుద్దంటే ఇవన్నీ ఓపెన్‌గా చేయటం, ఓపెన్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేయటం, ఓపెన్‌గా మోసం చేయటం, ఓపెన్‌గా దూషించటం, ఓపెన్‌గా ప్రజలను ప్రలోభపెట్టటం, అవసరమైతే ప్రజలను శపించి, బ్లాక్‌మెయిల్ చేసి తమ ఉద్దేశాలు నెరవేర్చుకున్న దాకా దిగజారుతారు. వాళ్ళు మారరు. వాళ్ళు మారరని బైబిల్ చెప్తుంది. 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది మళ్ళీ బురదలోకెళ్ళినట్లుగా. దే డూ దీస్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అపోస్తలుడు బాధపడుతున్నాడు. మీరసలు ఏమి చేయకుండా ఉంటే బావుండేది. మీరసలు ఇందులోకి రాకుండా ఉంటే బావుండేది. వాళ్ళకి నిజంగా ప్రభువు తెలీదు. వాళ్ళకి నిజంగా సువార్త తెలీదు. వాళ్ళకి నిజంగా దేవుడితో సంబంధం లేదు. వాళ్ళ లైఫ్ అంతా ఆ దేవుడు ఏమి చేయొద్దన్నాడో నా మాటలు అర్థం చేసుకోండి. ఆ దేవుడు ఏమి చేయొద్దన్నాడో అవే చేస్తా ఉండే ప్రవర్తన. ఆ దేవుడు ఏం బోధించొద్దన్నాడో అవే బోధిస్తూ ఉండే బోధ.
దేవునికి వ్యతిరేకమైన బోధ, దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన. ఏమనాలి వీళ్ళని? దే ఆర్ నెవర్ బిలీవర్స్ అండ్ దే కెన్ నెవర్ బి రెస్టోర్డ్. దట్స్ ద ఎండ్. దేర్ ఎండ్ ఈస్ డిసైడెడ్. ఇది పేతురు భక్తుడు మనకిచ్చిన పిక్చర్. జాగ్రత్త పడదాం. మనం కూడా ఒట్టి బుర్ర పెంచుకుంటున్నామా? మనం కూడా సత్యం వైపు వెళ్తున్నామన్న భ్రమలో ఉన్నామా? నేను మిమ్మల్ని మీరు విశ్వాసులా కాదా అని నేను మిమ్మల్ని సందేహాలు పుట్టించట్లేదు. కానీ ఎప్పటికప్పుడు సువార్త నేను సరిగానే నమ్ముతున్నానా? సువార్త నాకు సరిగానే అర్థమైందా? రక్షకుడిని నేను సరిగానే తెలుసుకున్నానా? రైట్ వేలో నా రక్షకుడు నాకు పరిచయం అవుతున్నాడా? ఆ రక్షకుడితో నా అనుబంధం పెరుగుతుందా? తగ్గుతుందా? మొదటి అధ్యాయంలో చూసాం. మీరు మీ విశ్వాసాన్ని, మీ పిలుపును మళ్ళీ రీచెక్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకోండి. నిశ్చయం చేసుకోండి అని పేతురు పదే పదే మీకు జ్ఞాపకం చేయడం అవసరం అనుకోని రాస్తున్నాను ఈ పత్రిక అన్నాడు. సో, ఐ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇన్ ద గ్రూప్ మళ్ళొకసారి ఎన్ని సార్లైనా క్రాస్ చెక్ చేసుకుంటాం తప్పేం కాదు. మంచిది. అది మన క్షేమం. థాంక్ యూ. ఓవర్ టు